ఫ్రెండ్స్, నా పేరు ప్రమిళ. వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్. నేను ఈరోజు మా అన్న, నేను, మా వదిన వచ్చినామండి కోయట్ సిటీకి. టవర్ చూద్దాము, బాగుంటుంది. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు 4 రోజుల నుండి వర్షం పడుతూనే ఉందన్నమాట. చాలా వర్షాలు పడినాయి ఈసారి. అందుకనేసి ఈరోజు బాగా ఎండగాస్తుంది. అలా తిరుక్కొని వద్దాం బాండి అనేసి వచ్చినామన్నమాట. వస్తే టవర్ దగ్గర మొత్తం ఎంజాయ్ చేసినాం. ఓకే, అన్ని వీడియోస్ తీసుకున్నాం, అంతా అయిపోయిందన్నమాట. బాగా కంఫర్టబుల్గా ఉండదు నాకు కార్లో కూర్చుంటుంటే. చాలా బాగుంది కారు. 2025 మోడల్ అండి. చాలా బాగుంది, నచ్చేసింది నాకు కారు. నచ్చేసింది కారు. చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది. అంత ఆన్ ఆఫ్ కూడా ఏం లేదనమాట. ఇలాంటి బండి తోలాలని నాకు చాలా కోరికగా ఉండదండి. మీరు నన్ను బ్లెస్ చేయండి. నిజంగానే చాలా ఆశగా ఉండదు బండి తోలాలి ఇలా కూర్చొని అనేసి. కోయట్లో ఇంటి దగ్గర అయితే ఎలాగైనా తోలుకుంటాం లేని మనకేం అభ్యంతరం లేదు. ఇదైతే కానీ మనకు కొంచెం అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని మనం పాటించాలా. టైం పడుతుంది. నాకు ఇంకా లైసెన్స్ రావాలి. నేను బండి తీసుకోవాలని అంటే వెయిట్ చేస్తాను. సబర్ కా ఫల్ మిఠా హోతాయి అనేసి మనం ఎంత వెయిట్ చేస్తే అంత మనకు మంచిగా జరుగుతుంది. అందుకనేసి ఉన్నానండి నేను. అయితే చాలా నచ్చింది నాకు అన్నబండి. బాగుంది, చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుందన్నమాట. చూడండి, చాలా బాగుంది, ప్రతిదీ చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉండదు బండి. ఇన్షాల్లా నేను కూడా తెచ్చుకొని ఇలాంటి బండి తోలుతానమాట. అప్పుడు అన్నని, వదిని, పిల్లలు అందరూ వెనక్ సీట్లో, ఫ్రంట్ సీట్లో కూర్చోంటే నేను డ్రైవర్ సీట్లో కూర్చొని తోలుతానమాట. ఆ కోరిక అయితే ఒకటి ఉండదు నాకు. ఇన్షాల్లా ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. తప్పకుండా కోరిక నెరవేరుతుందని మీరు నన్ను ఆశీర్వదించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా కోయట్లో వాళ్ళు నా వీడియో చూస్తుంటే ఏమన్నా ఇవి పెట్టాలి, ఇవి పెట్టకూడదు, మమ్ను అంటే నాట్ అలౌడ్ అనమాట. కొన్ని అలాంటివి ఏమన్నా వీడియోస్లలో పెట్టకూడదా అనేటి ఉంటే నాకు సజెషన్స్ చేయండి ప్లీజ్. దయచేసి కామెంట్స్లో చెప్పండి నాకు. ఇలా పెట్టద్దమ్మా, ఇలా చేయకూడదు, ఇలా చేయమని చెప్పేసి. ఒకవేళ బాగా ఏదన్నా పెట్టరాని ఏమైనా పెట్టేసినా కూడా మనం కోయట్లో చాలా అలౌడ్ ఉండవు కదండి. అవి ఏమన్నా ఉన్నా మాత్రం నేను పెట్టేసింటే ఒకవేళ చెప్తే నాకు అర్థమవుతుంది కదా, అవి నేను డిలీట్ చేసేస్తాను అనమాట. అందుకని చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు కోయట్లో, ఇలా అంటే బండ్లు గిన్నెలు చూపించేది ఇలాంటివన్నీ ఉంటాయి కదా. యూట్యూబ్లో పెడితే కొంచెం ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో తెలియదు కదా, అందుకని చెప్తాను అనమాట. ఎవరైనా ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏమంటే, ఒక శ్రీదేవి, ఒక రామారావు, ఇంతంత పెద్ద వాళ్ళందరూ మనకు టీవీలలో ఒకప్పుడు టీవీలలో సినిమాలలో చూస్తున్నాము. ఇప్పుడు మన ఫోన్లలోనే చూస్తున్నాం వాళ్ళని. ఫోన్లో ఇంతంత పెద్ద వాళ్ళు ఎంత కష్టపడి సినిమాలు చేసి ఎంత రిస్క్ తీసుకొని వాళ్ళు చేసింటారు. అలాంటి వాళ్ళని కూడా మనం చూడగలుగుతున్నాము. మనలాంటి వాళ్ళని కూడా చిన్నవి ఏమైనా వీడియోస్ తీసుకొని ఏది చేసేసినా కూడా చూసుకోగలుగుతున్నారు. అలా మన పిల్లలకి, మన పిల్లలకి కూడా మన వీడియోస్ చూడగలుగుతారు వాళ్ళు కూడా అనే ఒక ఆలోచన అనమాట నాకు. అందుకనే నేను వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టేదానికి ఆలోచించినాను. అదొక్కటే కారణము. వాళ్ళు అంతంత పెద్దోళ్ళే అంతంత రిస్క్ తీసుకొని సినిమాలు చేసి అన్ని చేసి వాళ్ళను చూడగలుగుతున్నారు, మనలాంటి వాళ్ళని కూడా ఫోన్లలో చూడగలుగుతున్నారు కదా అనే ఒక రీజన్తోనే నేను యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్నానండి. మన పిల్లలకు చూడాలి, మన నేమ్ కొడతానే మన వీడియోస్ రావాలి, వాళ్ళు చూసి ఆనందించాలనే ఒక కారణంతో పెట్టుకున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఉంటే సజెషన్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.